నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ బాతిరెడ్డి గారి ప్రచారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్ మాత్రం అంటే ఒక్కసారిగా తన రూపు మారుతుంది అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు బాతిరెడ్డి గారు అయితే ప్రచారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. కాకపోతే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఇంటి గోడల్ని బద్దలు కొట్టారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఇంటి గోడల్ని బద్దలు కొట్టారంటే ఏ రకంగానే బద్దలు కొట్టారంటే అది కాదమ్మా. అంటే ఇవాళ రేపు ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి కానీ ఒక రకమైన భయంతో కూడిన భక్తి ఏర్పడింది అందరికీ. భయంతో కూడిన భక్తిని ఎందుకు అంటున్నానంటే జాతకాలు అలాగే వాస్తు వీటి మీద ఎక్కువయ్యాయి. మొన్న ఆమె ఎవరు రాజన్న కూతురు చనిపోయారు కదా యాక్సిడెంట్ ఇక్కడ తెలంగాణ. లాస్య. సో ఆమెకు కూడా ఏదో గండం ఉందని ఎవరో చెప్పారని అట్లా చెప్పినట్టుగా జరిగింది, ఆమె చనిపోయింది. చాలా చూసాం. ఆవిడ కూడా రాత్రంతా పూజలో కూర్చొని పొద్దున కూడా సరిగ్గా నిద్రలేక మేబీ ఆ పిఏ కూడా సరిగ్గా నిద్రపోక ఎట్లా జరిగిండొచ్చు అని కూడా రకరకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన భయంతో కూడిన భక్తి. ఎందుకన్నానంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు భయపడుతున్నారు కూడా. అంటే మనం చేసే పనులకి కర్మ సిద్ధాంతం అంటారు కదా, ఈ కర్మ వెంటాడుతుందేమో అన్న భయంకి సరేలే ఇట్లా ఈ పూజ చేపిస్తే ఆ కర్మ కరుగుతుందని, లేదా ఈ పూజ చేస్తే చేసిన పాపం పని పోతుందని ఇట్లాంటివి ఎక్కువై. అంటే జనరల్గా మా ఫాదర్ అనేవారు ఎక్కువ పాపాలు అయిపోయాయి కాబట్టి గుళ్ళకి భక్తులు ఎక్కువయ్యారా, ఎక్కువ దేవాలయాలకు భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు అంతగా ఎప్పుడో ప్రశాంతత కోసం వెళ్ళి కూర్చునేవారు, ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నారు. అంటే అన్ని పాపాలు పెరిగిపోయాము అన్నట్టుగా అనేవారు. అయితే ఇప్పుడు నాకు అక్కడ అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అటు క్యాన్వాసింగ్లో ఉన్నారు, మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇచ్చినట్టున్నారు మేబీ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూకి సంబంధించి. ఇంకోవైపు భారతి గారు కూడా ఆయన తరపున ప్రచారంలో తిరుగుతున్నారు. అన్న వస్తేనే అవన్నీ చేస్తారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. అక్కడక్కడ ఆవిడ కూడా కొన్ని హడిల్స్ ఎదురవుతున్నాయి. అన్న ఇట్లా మాట్లాడారు, కొన్ని ఇలా చేశారు అలా చేశారు, ఉద్యోగాల గురించి సమ్ ల్యాండ్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇదిలా ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో చిన్నా చితక మార్పులు చేస్తున్నారు అన్నట్టుగా స్థానిక ప్రజల సమాచారం. అంటే ఏంటంటే వాస్తుపరంగా. ఎందుకు వాస్తుపరంగానంటే మీరు నిన్న నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఎందుకో ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎట్లాగైతే అంతా తిరిగి ఫేస్ అంతా కమిలిపోయినట్టుగా డల్గా అయిపోయిందో మళ్ళీ నిన్న నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అట్లాగే అనిపించింది. ఫేస్ అంతా కూడా డల్లగా అంత జోష్గా లేనట్టుగా అనిపించింది. అంటే ఒక రకమైన భయాందోళనలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కూటమి ప్రభావం బాగానే ఉంది, ప్రజలందరిలో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఎలాగైనా స్థాపించాలి, లేదంటే మనకు మనుగడ కష్టం అనుకుంటున్న పార్టీలో మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలదొక్కోవాలి, అధినేతగా ఉండాలి అంటే ఒక రకం భయం ఉంటుందిగా. ఆ భయంకి రకరకాల పూజలు పునస్కారాలు జాతక దోషాలు సంథింగ్ లేదంటే గీస్తులు చూస్తారు. అయితే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుపరంగా చిన్నా చితక మార్పులు చేసే అవకాశం కనిపిస్తుందంట. అంటే వీళ్ళు క్రిస్టియన్స్ కదా, మరి ఇలాంటివన్నీ నమ్ముతా అంటారా? ఎందుకు నమ్మరమ్మా? ఎందుకు నమ్మరు? అంటే మామూలుగా పండగలకి చూస్తే సెట్లు వేసి దేవుళ్ళని వాళ్ళ దగ్గరికి తెప్పించుకునే టైప్ కదా, మరి ఇలాంటివన్నీ నమ్ముతారా లేదా? ఎప్పుడైనా మనకి చెడు వెంటాడుతున్నప్పుడు ఒక రకమైన భయము, మనం చేసే పనుల వల్ల మనకు కలిగే భయం వల్ల అప్పుడు ఎవరు చెప్పినా వినాల్సిందే, ఎవరు చెప్పినా నమ్మాల్సిందే. అక్కడ మరలా ఇవన్నీ రేవు, మళ్ళీ ఇక్కడికి అంతా చుట్టూ తిరిగి సనాతన ధర్మం వైపు రావాల్సిందే ప్రతి ఒక్కరు. ఎందుకు మీరు చాలామంది మీరు టీవీలో యాడ్స్ చూడట్లేదా? దాన్ని ఏమంటారు, మైనారిటీస్ చెందిన వ్యక్తులు కూడా ఫలానా బాబా గారు ఇట్లా జ్యోతిష్యం చెప్పబడను, ఫలానా బాబా గారు జ్యోతిష్యం చెప్పబడను. ఇప్పుడు మీరు యాడ్స్ చూడలేదా? చూశారు కదా. మరి అలా అనుకుంటే కేవలం ఈ హిందువులకు చెందిందే జ్యోతిష్యము, హిందువులకు చెందిందే వాస్తవాన్ని మీరు ఎందుకు అనుకుంటారు? అందరూ ఎవరైనా అక్కడ మాత్రం అందరూ నేర్చుకోవచ్చు అంటే అందరూ సమానమైన అంటారు. మీరు అన్నట్టు మళ్ళీ దండం పెట్టుకునేసరికి వేరే ఎవరి ఇష్టాలు వాళ్ళు, ఎవరి దేవులు వాళ్ళు అని అంటారు. మరి ఇప్పుడు అక్కడే అందుకే అంటున్నారు కదా, ఇప్పుడు ఈ మధ్యన కొత్త కాలం ఒక ట్రోలింగ్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పూజలో ఉన్నప్పుడు కూడా కుర్చీ మీద కూర్చొని పూజ చేశారని, తీర్థం కూడా మినరల్ వాటర్ తాగారన్నట్టు కూడా చెప్తున్నారు. వేద పండితులు చెప్తారు, లేదు బాబు దానికి అభిషేకం చేసింది ఇదే తీర్థంగా తీసుకోవాలని చెప్తారు. వాళ్ళకి నచ్చకపోవచ్చు.
బట్ ప్రజల క్షేమం కోసం, పార్టీ క్షేమం కోసం మేము పూజ చేయించామని చెప్తారు. లోపల వాళ్ళకి భయాందోళన ఉంటాయి. లోపల వాళ్ళు అమ్మో ఇది కరెక్టే వీళ్ళు చెప్తున్నారు కదా, ఎందుకైనా చేస్తే మంచిదేనేమో అని భయం అనిపిస్తుంది. బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యంలాగా మీరు అన్నట్టు వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇది నమ్ముతారా, ఇది చేస్తారా అనేది డౌట్ మీద అట్లా సింపుల్గా ఏముంది, ప్రజల మీద తోసివచ్చు లేదా పార్టీ మీద తోసివచ్చు. పార్టీలో ఉండే కార్యకర్తల ప్రోద్బలంతో, ప్రజల ప్రోద్బలంతో, అభిమానుల ప్రోద్బలంతో ఈ పూజ చేశాము రెండోసారి ప్రభుత్వం స్థాపించడానికి అని. చిన్న చిత్తగా ఉంటాయి కదా, యజమాని అనేవాడు నైరుతిలోనే పడుకోవాలి, బాస్ అనేవాడు కూడా తూర్పు వైపు తిరిగితే పేరు బలము, అలాగే ఉత్తర వైపు తిరిగి కూర్చుంటే ధనబలము అని చెప్పి వాస్తు ఉంటాయి కదా. సో అట్లాగా ఈయన వచ్చేసరికి ఎంట్రన్స్ హాల్లో ఎక్కడ కూర్చోవాలి, లేదంటే అధికారులతో మీటింగ్ అయినప్పుడు ఎక్కడ ఉండాలి, ఆ మార్పులు చేర్పులు. ఇప్పుడు రీసెంట్గా మీకు వినే ఉంటారు, టీఆర్ఎస్ భవన్ కూడా అంతే కదా, ఇటు పడమర వైపు ఉన్న గేటు మూసేసి తూర్పు వైపు ఉన్న గేట్ తీశారుగా, అటువైపు మన సెంట్రల్ క్రైమ్ ఆఫీస్కి బ్యాక్ సైడ్కి గేట్ ఓపెన్ చేశారు కదా బీఆర్ఎస్ భవన్ని. మరి 10 ఏళ్ళుగా బాగానే ఉందిగా, మరి ఇప్పుడు ఎందుకు మార్చారు? ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి, ఎవరి మనోభావాలు వాళ్ళవి. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత బాగా ఉన్న నేపథ్యంలో ఏమో ఏది చేస్తే మార్పు చేస్తే అవుతుందేమో, ఈ మార్పు చేస్తే గెలుస్తామేమో, ఆ మార్పు చేస్తే అవుతుందేమో అన్న చిన్న ఆశ ఉంటుంది కదా, చేస్తే ఇక్కడికి మళ్ళీ వచ్చేసరికి అదే ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా పైసలు ఇచ్చి ఎవరు ఏ మతం సంబంధించి ఆ మతంలో ప్రార్థన చేయండి, ఏ మతం సంబంధించి ఆ మతం పూజలు పురస్కారాలు హోమాలు చేయండి అని చెప్తూనే ఉంటారు, సర్వసాధారణం అది. సో అలాగా ఇప్పుడు ఏంటంటే ఇద్దరు చెరో పక్క వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు క్యాన్వాసింగ్కి ఎట్లాగూ లేరు కాబట్టి దాని మాడిఫికేషన్స్కి చిన్న మాడిఫికేషన్స్ చేస్తారు. ఎందుకంటే అధికారం కావాలంటే దానికోసం ఏముందిలే, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు చిన్న వాస్తు లోపాలను సరిదిద్దుకోలేరా? వీళ్ళు నమ్ముతారంటారా ఇలాంటివన్నీ? ఎందుకంటే దేవుడు మొక్కడానికే వీళ్ళు ఆలోచించే వాళ్ళు, మరి వాస్తు వాళ్ళ ఇల్లు బయటికి ఎలా ఉంటారు, బయటికి మాత్రం మా అందరం ఒకటే రాజకీయ పరంగా కాబట్టి అన్నీ నమ్ముతామనే చెప్తారు. బట్ ఇంటర్నల్ ఫీలింగ్ మాత్రం ఏం నమ్ముతాం నేను. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద విమర్శ కూడా ఉంది, ఎక్కడికి వెళ్ళినా అన్న ఒక్కడే వస్తారు వదిన రారని. ఇప్పుడు తిరుపతిలో ధ్వజ అవరోహణం బ్రహ్మోత్సవాలకు కానీ, శ్రీరామనవమికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంలో కానీ ఎక్కడ కూడా ఆయన ఒక్కడే కదా వెళ్తున్నారు, ఆవిడ రావట్లేదు కదా. మొన్న కూడా ఆవిడ రారన్నారని అక్కడ సెట్ వేశారని అంటున్నారు, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఉగాదికి సంబంధించి తిరుమల సెట్ వేశారని, సంక్రాంతికి మేబీ ఆవిడ రానన్నారో లేదంటే టైం వేస్ట్, అక్కడ వరకు రావడం కుదరదో లేదా ఇక్కడ పనులు ఉన్నా అది మనకు తెలియదు. సో ఆవిడ రానన్నారు కాబట్టి ఇక్కడే సెట్ వేశారు, దేవుని మన దగ్గర ఈయన దగ్గర తెప్పించుకోవడం ఏంటి అన్నట్టు కూడా విమర్శలు ట్రోలింగ్స్ అయ్యాయి. మరి అంతే ఇక్కడ లోకల్గా ఇంట్లో పక్కన వేశారు కాబట్టే ఆవిడ వచ్చారేమో, తర్వాత అంతకుముందు ఎప్పుడు చూడలేదుగా. జనరల్గా సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఏ క్రతువుకైనా మ్యాక్సిమం 90% క్రతువులన్నిటికీ కూడా సతీ సమేతంగా చేసి పీటల మీద కూర్చుంటేనే సిద్ధిస్తుందని ఉంటుంది. సో ఇది దేనికి కూడా వెళ్ళలేదనేది కూడా చాలా సందర్భాల్లో చూసాం. ఎక్కడ మనం చూసినా కూడా సరే వాళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు ప్రేయర్ చేయమని చెప్తున్నారు, వాళ్ళు నమాజ్ చేయమని చెప్తున్నారు, వీళ్ళు హోమం చేయమని చెప్తున్నారు, చేసేద్దాం ఏం పోయింది, మన పేరు చెప్పుకొని ఇది అవుతారు. లేదంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవా అని సామెత అన్నట్టుగా ఆ స్థాయి వ్యక్తి తలుచుకుంటే ఏముంది, సరే వాష్ చేస్తే ఏమైనా మారుతుందేమో, ఎలాగ టెన్షన్గా ఉన్నారు కాబట్టి కొంచెం సీట్లని పెరుగుతాయేమో తాపత్రయంతో చేపించవచ్చు కదా. బట్ అందరికీ సెంటిమెంట్ ఉంటుందమ్మా. చాలామంది చెప్తారు ట్రాష్ ఇవన్నీ పట్టించుకోకూడదు, కానీ అంతెందుకమ్మా, శ్రీహరికోట మరి శాటిలైట్ పంపించే ముందు ఆ చైర్మన్ వచ్చి స్వామివారి తిరుపతికి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళి కూడా పోలార్ లాంచింగ్ ఆన్ చేస్తారు. అవునా, రాకెట్స్ పంపిస్తున్నామా, రాకెట్స్ పంపిస్తామంటే సైన్స్ ఎంత వృద్ధిలోకి వచ్చినట్టేగా. మరి ఆ సైన్స్ పంపించే ఆ చైర్మన్, ఇస్రో చైర్మన్ ముందు రోజు స్వామివారికి వచ్చి దండం పెట్టి తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్ళి నెక్స్ట్ డే అది రాకెట్ వదులుతున్నారు. మరి వాళ్ళకే నమ్మకాలు ఏంది, వీళ్ళంతా చెప్పండి, ఎందుకు నమ్మరు వీళ్ళు? ఎవరి నమ్మకాలు వాళ్ళు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.